లేవియకాండము మొదటి అధ్యాయము. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావలెను. అతడు దహనబలి రూపముగా అర్పించునది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యినుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి ఎగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలెను. దహనబలిగా అతడు అర్పించునది గొర్రెల యొక్క గాని, మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాని తీసుకుని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠం మీదనున్న అగ్ని మీది కట్టెల పైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అతడు యెహోవాకు దహనబలిగా అర్పించునది పక్షిజాతిలోనిదైన ఎడల తెల్లగువ్వలలో నుండి గాని, పావురపు పిల్లలలో నుండి గాని తేవలెను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిదను వేయి చోట దానిని పారవేయవలెను. అతడు దాని రెక్కల సందున దాని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద, అనగా అగ్ని మీది కట్టెల పైని దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. లేవియకాండము 2వ అధ్యాయము. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించునది గోధుమ పిండిదై యుండవలెను. అతడు దానిమీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులగు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు, చేరెడు గోధుమ పిండియు, దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియు నైన గోధుమ పిండి అప్పడములే గాని, నూనె రాచినదియు పొంగనిదియు నైన పూరీలే గాని కావలెను. నీ అర్పణము పెనం మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియు నైన గోధుమ పిండిదై యుండవలెను. అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను. నీవు అర్పించునది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యమును
యెహోవా యొద్దకు తేవలెను. యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాని దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. మీరు యెహోవాకు చేయు నైవేద్యమంతయు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఎలయనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. అది నైవేద్య రూపమైనది. నీవు దానిమీద నూనె పోసి దానిపైని సాంబ్రాణి వేయవలెను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము. లేవీకాండము 3వ అధ్యాయము. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావాలెను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును, కాలేజం మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్నిమీది కట్టెల పైనున్న దహన బలి ద్రవ్యము పైని దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాని తీసుకుని రావలెను. అతడర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమును ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీది డొక్కల పైనున్న క్రొవ్వును, మూత్రగ్రంథుల మీది కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమ రూపమైన ఆహారము. అతడు అర్పించినది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమునెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కల పైనున్న క్రొవ్వును, 2 మూత్ర గ్రంథుల పైనున్న కాలేజము యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే. అది సువాసన గల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ. లేవీకాండము 4వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా
పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి, కోడె తలమీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూప వేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు పాపపరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, మూత్రగ్రంథులను, వాటి మీది డెక్కలపైనున్న క్రొవ్వును, మూత్రగ్రంథుల పైనున్న కాలేజము మీది వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను. యాజకుడు దహన బలిపీఠం మీద వాటిని ధూపము వేయవలెను. ఆ కోడి యొక్క శేషమంతయు, అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్లు, దాని ఆంత్రములు, దాని పేడ, పాళెము వెలుపల బూడిదను పారపోయు పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను. బూడిద పారపోయే చోట దానిని కాల్చివేయవలెను. ఇశ్రాయేలీల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల, వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. సమాజము యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకొని రావలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దాని ప్రోక్షింపవలెను. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలెను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను. అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాళెము వెలుపలికి మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాప పరిహారార్థ బలి. అధికారి పొరబాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల, అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల, అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహనబలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. ఇది పాప పరిహారార్థ బలి. యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును దహన బలిపీఠము అడుగున పోయవలెను. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. మీ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరాని పనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల,
తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటినీ తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చిన ఎడల నిర్దోషమైన దాని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలెను. యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలుతో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. లేవియకాండము 5వ అధ్యాయము. ఒకడు ఒట్టు పెట్టుకొనివాడై తాను చూచిన దాని గూర్చి గాని తనకు తెలిసిన దాని గూర్చి గాని సాక్షి అయ్యుండి దాని తెలియజేయక పాపం చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియునొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే గాని అపవిత్ర పశు కళేబరమే గాని అపవిత్రమైన ప్రాకిడి జంతువు కళేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి యగును. మనుషులకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి యగును. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకున్న ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి యగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి యగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధిని మందలో నుండి ఆడు గొర్రెపిల్లనే గాని ఆడు మేకపిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట నర్పించి దాని మెడ నుండి దాని తలను నులమవలెను గాని దాని నోడదీయకూడదు. అతడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము బలిపీఠము ప్రక్కన ప్రోక్షింపవలెను. దాని రక్తశేషమును బలిపీఠము అడుగున పిండవలెను. అది పాప పరిహారార్థ బలి. విధి చొప్పున 2వ దానిని దహనబలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. 2 తెల్ల గువ్వలైనను 2 పావురపు పిల్లలైనను తనకు దొరకని ఎడల పాపము చేసినవాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలెను. అది పాప పరిహారార్థ బలి గనుక దానిమీద నూనె పోయవలదు, సాంబ్రాణి దానిమీద ఉంచవలదు. అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది పాప పరిహారార్థ బలి.
పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషము వలె యాజకుని దగును. మరియు యెహోవా మోషేకు ఈలాగ సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరబాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావలెను. పరిశుద్ధమైన దాని విషయములో తాను చేసిన పాపము వలని నష్టము నిచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇయ్యవలెను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. అతడు తెలియకయే పొరబాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము. లేవీకాండము 6వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని, దోచుకొనిన దాని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుష్యులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసి అపరాధి అగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చి గాని, బలాత్కారము చేతను అపహరించిన దాని గూర్చి గాని, తనకు అప్పగింపబడిన దాని గూర్చి గాని, పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసినో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనమునిచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. మరియు యెహోవా మోషేకు ఈలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము, ఇది దహన బలిని గూర్చిన విధి. దహనబలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీది అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు తన సన్ననార నిలువుటంగీని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దాన్ని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలెను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దానిమీద కట్టెలు వేసి దానిమీద దహనబలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠమునెదుట దానిని నర్పించవలెను. అతడు నైవేద్య తైలము నుండియు దాని గోధుమ పిండి నుండియు చేరెడు పిండిని నూనెను దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని
బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను. దాని పులియబెట్టి కాల్చవలదు. నా హోమద్రవ్యములలో వారికి పాలుగా దానినిచ్చియున్నాను. పాప పరిహారార్థ బలివలెను, అపరాధ పరిహారార్థ బలివలెను అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణమేదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనము మీద నూనెతో దానిని కాల్చవలెను. దానిని కాల్చిన తరువాత దానిని తేవలెను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ. అదంతయు దహింపవలెను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలెను. దాని తినవలదు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుకును అతని సంతతి వారికిని ఇలాగ ఆజ్ఞాపించుము. పాపపరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా నీవు దహనబలి రూపమైన పశువులను వధించు చోట పాపపరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను. అది అతి పరిశుద్ధము. పాపపరిహారార్థ బలిగా దానినర్పించిన యాజకుడు దానిని తినవలెను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించినెడల అది దేనిమీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధ స్థలములో ఉదకవలెను. దాని వండిన మట్టి కుండను పగలగొట్టవలెను. దానిని ఇత్తడి పాత్రలో వండినేడల దాని తోమి నీళ్లతో కడగవలెను. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడనో ఆ బలి పశువును తినవలదు. దానిని అగ్నిలో కాల్చివేయవలెను. లేవియకాండము 7వ అధ్యాయము. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దాని గూర్చిన విధి ఏదనగా దహనబలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దానిలో నుండి దాని క్రొవ్వంతటిని అనగా దాని క్రొవ్విన తోకను, దాని ఆంత్రములలోని క్రొవ్వును, 2 మూత్రగ్రంథులను, డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్రగ్రంథుల మీది క్రొవ్వును, కాలేజం మీది వపను తీసి దానినంతయు అర్పింపవలెను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలెను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. పాప పరిహారార్థ బలిని గూర్చిగాని అపరాధ పరిహారార్థ బలిని గూర్చిగాని విధి ఒక్కటే. ఆ బలి ద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము అతనిది, అది అతని దగును. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కొండలోనే గాని పెనము మీదనే గాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది, అది అతని దగును. అది నూనె కలిసినదే గాని పొడిదే గాని మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలెను. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా వాడు కృతజ్ఞతార్పణముగా దానినర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన
పిండి వంటలను నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలిరూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. అది సమాధాన బలి పశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను. దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించు బలి మ్రొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాని నర్పించునాడే తినవలెను. మిగిలినది మరునాడు తినవచ్చును. మూడవ నాడు ఆ బలి పశువు మాంసములో మిగిలిన దాన్ని అగ్నితో కాల్చివేయవలెను. ఒకడు తన సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను మూడవ నాడు తినిన ఎడల అది అంగీకరింపబడదు. అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు. అది హేయము. దాని తినువాడు తన దోష శిక్షను భరించును. అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు. అగ్నితో దానిని కాల్చివేయవలెను. మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును గాని ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను తినిన ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఎవడు మనుషుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసమును తిన్నో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దానినేమాత్రమును తినకూడదు. ఏలయనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు పక్షిదే గాని జంతువుదే గాని మీ నివాసములన్నిటిలో తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించున్నది యెహోవా సన్నిధికి తేవలెను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను. యాజకుడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని బోర అహరోనుకును అతని సంతతి వారికిని చెందును. సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్ఠార్పణముగా యాజకుని కుడి జబ్బనియ్యవలెను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడి జబ్బ వానిదగును. ఏలయనగా ఇశ్రాయేలీయుల యొద్ద నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికిని ఇచ్చియున్నాను. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలో నుండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికిని కలిగెను. వీటిని ఇశ్రాయేలీయులు వారికియ్యవలెనని యెహోవా వారికి అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. ఇది దహన బలిని గూర్చియు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు ప్రతిష్ఠార్పణమును గూర్చియు సమాధాన బలిని గూర్చియు చేయబడిన విధి. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసుకొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించెను.
లేవీకాండము 8వ అధ్యాయము. మరియు యెహోవా, నీవు అహరోనును అతని కుమారులను, వారి వస్త్రములను, అభిషేక తైలమును, పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను, 2 పొట్టేళ్లను, గంపెడు పొంగని భక్ష్యములను తీసుకుని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చుమనగా, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా, మోషే సమాజముతో, చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి, అతనికి దట్టీని కట్టి, నిలువుటంగీని, ఏఫోదును వేసి, ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి, దానివలన అతనికి ఏఫోదును బిగించి, అతనికి పతకము వేసి, ఆ పతకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి, అతని తల మీద పాగాను పెట్టి, ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలమును తీసుకుని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మారులు బలిపీఠం మీద ప్రోక్షించి, బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి, వారికి దట్టీలను కట్టి, వారికి కుళ్ళాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకుని వచ్చెను. అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచిరి. దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ముల చుట్టూ వ్రేలితో దాని చమిరి, బలిపీఠము విషయమై పాప పరిహారము చేసి, దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించెను. మోషే ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, కాలేజం మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి క్రొవ్వును తీసి బలిపీఠం మీద దహించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను, దాని చర్మమును, దాని మాంసమును, దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను. తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసుకుని వచ్చెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలి తల మీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. అతడు ఆ పొట్టేలు యొక్క అవయములను విడతీసి దాని తలను, అవయవములను, క్రొవ్వును దహించెను. అతడు దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠం మీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి ఆయెను. అది యెహోవాకు హోమము. అతడు 2వ పొట్టేలును, అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని రాగా, అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలి తల మీద తమ చేతులుంచిరి. మోషే దానిని వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను, అతని కుడి చేతి బొటన వ్రేలి మీదను, అతని కుడికాలి బొటన వ్రేలి కొన మీదను దాని చమిరెను. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను, వారి కుడి చేతుల బొటన వ్రేలి మీదను, వారి కుడి కాళ్ల బొటన వ్రేలి మీదను ఆ రక్తములో కొంచెము చమిరెను. మరియు మోషే బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. తరువాత అతడు దాని క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, కాలేజం మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి క్రొవ్వును, కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని యొక్క పిండి వంటను, నూనె గలదై పొడిచిన యొక్క భక్ష్యమును, ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను
ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటినీ ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీదనున్న దహనబలి ద్రవ్యము మీద వాటిని దహించెను. అవి ఇంపైన సువాసన గల ప్రతిష్ఠార్పణలు. అది యెహోవాకు హోమము. మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠార్పణ రూపమైన పొట్టేలిలో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠం మీది రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. అప్పుడు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనెను, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను. ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను. మీ ప్రతిష్ఠ దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నుండి బయలు వెళ్లకూడదు. 7 దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్ఠను చేయుచుండును. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను. మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద 7 దినముల వరకు రేయింబగళ్లుండి యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను. నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి. లేవీయకాండము 9వ అధ్యాయము. 8వ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెను, నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన యొక్క కోడి దూడను, దహనబలిగా నిర్దోషమైన యొక్క పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకొని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలీలతో, మీరు యెహోవా సన్నిధిని బలి నర్పించున్నట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహనబలిగా నిర్దోషమైన ఏడాది దూడను, గొర్రెపిల్లను, సమాధాన బలిగా కోడెను, పొట్టేలును, నూనె కలిపిన నైవేద్యమును తీసుకుని రండి. నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము. మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారము నెదుటికి తీసుకుని వచ్చిరి. సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా మోషే, మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి. అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను. మరియు మోషే అహరోనుతో ఇట్లనెను, నీవు బలిపీఠము నొద్దకు వెళ్లి పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ముల మీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను. దాని క్రొవ్వును, మూత్ర గ్రంథులను, కాలేజం మీది వపను బలిపీఠం మీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. దాని మాంసమును, చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను. అప్పుడతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తమునప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు దహన బలి పశువు యొక్క తలను, అవయములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠం మీద వాటిని దహించెను. అతడు దాని ఆంత్రములను, కాళ్లను కడిగి బలిపీఠం మీదనున్న దహనబలి ద్రవ్యము పైని దహించెను. అతడు ప్రజల అర్పణమును తీసుకొని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను తీసుకొని వధించి మొదటి దానివలే దీనిని పాప పరిహారార్థ బలిగా అర్పించెను. అప్పుడతడు దహనబలి పశువును తీసుకుని
విధి చొప్పున దానినర్పించెను. అప్పుడతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరెడు తీసి ప్రాతఃకాలమందు చేసిన దహనబలి గాక బలిపీఠం మీద తీసిన దానిని దహించెను. మరియు మోషే ప్రజలు అర్పించు సమాధాన బలిరూపమైన కోడెదూడను పొట్టేలును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు ఆ దూడ క్రొవ్వును, మేక క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములను కప్పు క్రొవ్వును, మూత్రగ్రంథులను, కాలేజం మీది వపను అప్పగించిరి. బోర్ల మీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహించెను. బోరలను కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్లి బలిపీఠం మీదనున్న దహనబలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. లేవీయకాండము 10వ అధ్యాయము. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటిమీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట. నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మీషాయేలును ఎల్సాఫానును పిలిచి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలమును ఎదుట నుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని వారితో చెప్పెను. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసుకొని పోయిరి. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు, ఈతామారును వారితో, మీరు చావకుండునట్లు యెహోవా ఈ సర్వసమాజం మీద ఆగ్రహపడకుండునట్లును మీరు తల విరబోసికొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు గాని యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల ఇంటివారందరూ ఏడవవచ్చును. యెహోవా అభిషేక తైలము మీ మీదనున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములో నుండి బయలు వెళ్లకూడదనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు, ఈతామారులతోనూ ఇట్లనెను, మీరు యెహోవా హోమ ద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి. అది అతి పరిశుద్ధము. యెహోవా హోమ ద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు. కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. నేను అట్టి ఆజ్ఞను పొందితిని. మరియు అల్లాడించు బోరను, ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలీలు అర్పించు సమాధాన బలులలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు. హోమద్రవ్య రూపమైన క్రొవ్వునుగాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించునట్లు
ప్రతిష్ఠితమైన జబ్బను, అల్లాడించు బోరను తీసుకుని రావలెను. నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను. అప్పుడు మోషే పాపపరిహారార్థ బలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు, ఈతామారును వారి మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు? అది అతి పరిశుద్ధము కదా. సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను కదా. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోనికి తేవలెను కదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో దానిని తినవలెనని చెప్పెను. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాప పరిహారార్థమైన బలి ద్రవ్యమును నేడు తినిన ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. మోషే ఆ మాట విని ఒప్పుకొనెను. లేవీయకాండము 11వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులలో ఏది డెక్కల కలదై నెమరు వేయునో దాని తినవచ్చును. నెమరువేయి వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండు 2 డెక్కలు గలది గాని అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు. వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును. సముద్రములోనేమి, నదులలోనేమి, ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కల పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రంలోనేమి, నదులలోనేమి, సమస్త జలచరములలోనూ, సమస్త జల జంతువులలోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీయు మీకు హేయములు. అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు. వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటే, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, సంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము. రెక్కలు గలిగి 4 కాళ్లతో చరించు చరములన్నీయు మీకు హేయములు. అయితే 4 కాళ్లతో చరించు నేల గంతులు వేయుటకు కాళ్ల మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును. నేత మిడతగాని, చిన్న మిడతగాని, ఆకు మిడతగాని, మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును. 4 కాళ్లు గల పురుగులన్నీయు మీకు హేయములు. వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. 2 డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. 4 కాళ్లతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నీయు అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. అవి మీకు అపవిత్రమైనవి. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏవేవనగా
చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఊసరవెల్లి, నేల మొసలి, తొండ, సరటము, అడవి ఎలుక, ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటిలో చచ్చిన దాని కళేబరము దేనిమీద పడునో అది అపవిత్రమగును. అది చెక్క పాత్రయే గాని, బట్టయే గాని, చర్మమే గాని, సంచియే గాని, పనిచేయు ఉపకరణము ఏదియు గాని అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును. తరువాత అది పవిత్రమగును. వీటిలో ఏదైనను మంటి పాత్రలో పడిన ఎడల దానిలోని దంతయు అపవిత్రమగును. మీరు దానిని పగులకొట్టవలెను. తినదగిన ఆహారమంతటిలో దేనిమీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయమును అపవిత్రము. వాటి కళేబరములలో కొంచెము దేనిమీద పడునో అది అపవిత్రమగును. అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగలగొట్టవలెను. అవి అపవిత్రములు. అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను. అయితే విస్తారమైన నీళ్లు గల ఊటలో గాని గుంటలో గాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు, కాని కళేబరమునకు తగిలినది అపవిత్రములగును. వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు, గాని ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటి మీద పడిన ఎడల అవి మీకు అపవిత్రములగును. మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. నేలమీద ప్రాకు జీవరాశులన్నీయూ హేయములు, వాటిని తినకూడదు. నేలమీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించు దానినైనను, 4 కాళ్లతో చరించు దానినైనను, చాలా కాళ్లు గల దానినైనను మీరు తినకూడదు. అవి హేయములు. ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు. వాటి వలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఇండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడనై ఇండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులు కావలెను. అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేలమీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి ఇదే అని చెప్పుమనెను. లేవియకాండము 12వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఆమె ఆడపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె 2 వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లనైనను, తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. అతడు యెహోవా సన్నిధిని దాని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లను గాని ఆడపిల్లను గాని కనిన స్త్రీని గూర్చిన విధి. ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల
ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒకదానిని పాపపరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. లేవీయకాండము 13వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. ఒకని దేహ చర్మమందు వాపుగాని పక్కుగాని నిగనిగలాడు మచ్చగాని ఇండి వాని దేహ చర్మమందు కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాని తీసుకుని రావలెను. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ యందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడలను ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెండ్రుకలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండిన ఎడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను. అది పక్కే. వాడు తన బట్టలు ఉతుకుకొని పవిత్రుడగును. అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. కుష్టుపొడ ఒకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను అది వెంట్రుకలను తెల్లబారిన ఎడలను వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడలను అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వానిని కడగా ఉంచకూడదు. వాడు అపవిత్రుడు. కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగలవాని తల మొదలుకొని పాదముల వరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు వానిని చూడవలెను. ఆ కుష్ఠము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయు తెల్లబారెను. వాడు పవిత్రుడు. అయితే వాని ఎంట పచ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు. యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చిమాంసము అపవిత్రమే. అది కుష్ఠము. అయితే ఆ పచ్చిమాంసము ఆరి తెల్లబారిన ఎడల వాడు యాజకుని యొద్దకు రావలెను. యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను. వాడు పవిత్రుడు. ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండుండిన చోట తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాని కనపరచవలెను. యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారి ఎండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్టు పొడ. యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయిన ఎడలను అది చర్మము కంటే పల్లము కాక కొంచెము నయముగా కనబడిన ఎడలను యాజకుడు 7 దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్టు పొడ. నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన ఎడల అది దద్దురు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చగానే గాని ఎండిన ఎడల యాజకుడు దాని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది
ఆ వాత వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్ఠము. యాజకుడు దాని చూచినప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రుకలు లేకయే గాని చర్మము కంటే పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడిన ఎడల యాజకుడు 7 దినములు వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వానిని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్ఠమే. అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఇండి కొంచెము నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే. వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను. అది వాతపు మంటయే. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు గలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను. అది బొబ్బ. తలమీదనేమి గడ్డం మీదనేమి పుట్టిన కుష్ఠము. యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడలను దానిలో నల్ల వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బైన పొడగల వానిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపింపక ఎండిన ఎడలను దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేని ఎడలను చర్మము కంటే పల్లము కాని ఎడలను వాడు క్షౌరము చేసుకొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బ గలవానిని మరి 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక ఎండిన ఎడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాని చూడవలెను. అప్పుడు ఆ మాద వ్యాపించి ఎండిన ఎడల యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెదకనక్కరలేదు. వాడు అపవిత్రుడు. అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెంట్రుకలు పుట్టిన ఎడల ఆ మాద బాగుపడెను. వాడు పవిత్రుడు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. మరియు పురుషుని దేహపు చర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టిన ఎడల యాజకుడు వానిని చూడవలెను. వారి దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి ఎండిన ఎడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు. వాడు పవిత్రుడు. తల వెంట్రుకలు రాలినవాడు బట్టతలవాడు అయినను వాడు పవిత్రుడు. ముఖం వైపున తల వెంట్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు. వాడు పవిత్రుడు. అయినను బట్టతలయందే గాని బట్ట నొసటియందే గాని ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్టతలయందైనను బట్ట నొసటియందైనను పుట్టిన కుష్ఠము. యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహ చర్మమందు కనబడినట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్టతలయందైనను వాని బట్ట నొసటియందైనను ఎర్రగా నుండు తెల్లని పొడయైన ఎడల వాడు కుష్ఠరోగి. వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్ఠము వాని తలలోనున్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. వాడు తల విరియబోసుకొనవలెను. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడై ఇండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. మరియు కుష్టుపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్టయందేమి నారబట్టయందేమి నారతోనే గాని వెంట్రుకలతోనే గాని నేసిన పడుగునందేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏ యొక్క వస్తువునందేమి పుట్టి ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళ్లుగానే గాని ఎర్రదాళ్లుగానే గాని కనబడిన ఎడల అది కుష్టుపొడ. యాజకునికి దాని కనపరచవలెను. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు అతడు ఆ పొడను చూడవలెను.
అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందే కాని, పేకయందే కాని, తోలునందే గాని, తోలుతో చేసిన వస్తువునందే గాని ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్ఠము, అది అపవిత్రము. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడుగును, పేకను, తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను. అది కొరుకుడు కుష్ఠము, అగ్నితో దాన్ని కాల్చివేయవలెను. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా పడుగునందేమి, పేకయందేమి, తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఉదకనాజ్ఞాపించి మరి 7 దినములు దానిని విడిగా ఉంచవలెను. ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము, అగ్నితో దానిని కాల్చివేయవలెను. అది లోవైపున గాని పైవైపున గాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును. యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడియుండిన ఎడల అది ఆ వస్త్రములో ఉండినను, తోలులో ఉండినను, పడుగులో ఉండినను, పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను. అటు తర్వాత అది ఆ వస్త్రమందే గాని, పడుగునందే గాని, పేకయందే గాని, తోలుతో చేసిన దేనియందే గాని కనబడిన ఎడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలోనున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఏ వస్త్రమునే గాని, పడుగునే గాని, పేకనే గాని, తోలుతో చేసిన దేనినే గాని ఉదికిన తరువాత ఆ పొడ వదిలిన ఎడల రెండవ మారు దానిని ఉదకవలెను. అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్టయందే గాని, నారబట్టయందే గాని, పడుగునందే గాని, పేకయందే గాని, తోలు వస్తువులయందే గాని ఇండు కుష్ఠపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే. లేవియకాండము 14వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపనాజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారునీటిపైని చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల 7 దినములు నివసింపవలెను. 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరము చేసుకొనవలెను. తన రోమమంతటిని క్షౌరము చేసుకుని బట్టలు ఉదుకుకొని ఎడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రెపిల్లలను, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్లను, నైవేద్యమునకై నూనె కలిసిన 3 10వ వంతుల గోదుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకుని రావలెను. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనిషిని వాటితో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు యాజకుడు 1 మగ గొర్రెపిల్లను, అర్ధసేరు నూనెను తీసుకుని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రెపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైన దాని వలె
అపరాధ పరిహారార్థమైనదియు యాజకునిదగును. అది అతి పరిశుద్ధము. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవ్రేలి మీదను, వాని కుడికాలి బొటనవ్రేలి మీదను దానిని చమరవలెను. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకొనవలెను. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడిచేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మార్లు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవ్రేలి మీదను, వాని కుడికాలి బొటనవ్రేలి మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తం మీద చమరవలెను. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరు వాని తల మీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అప్పుడు యాజకుడు పాపపరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలి పశువును వధింపవలెను. యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను, నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని, ఒక అర్ధసేరు నూనెను, వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని, అనగా పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని తీసుకొని రావలెను. వాడు పవిత్రత పొంది 8వ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసుకొని రావలెను. యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను, అర్ధసేరు నూనెను తీసుకొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అప్పుడతడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తములో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవ్రేలి మీదను, వాని కుడికాలి బొటనవ్రేలి మీదను దానిని చమరవలెను. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకొని తన ఎడమ చేతిలోనున్న ఆ నూనెలో కొంచెము తన కుడి వ్రేలితో యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షింపవలెను. మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవ్రేలి మీదను, వాని కుడికాలి బొటనవ్రేలి మీదను ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తమున్న చోటను వేయవలెను. యాజకుని అరచేతిలోనున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరు వానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తల మీద పోయవలెను. అప్పుడు వానికి దొరకగల ఆ తెల్ల గువ్వలలోనే గాని పావురపు పిల్లలలోనే గాని ఒకదాని నర్పింపవలెను. తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను. కుష్టుపొడ కలిగిన వాడు పవిత్రత పొందతగిన వాటిని సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను: నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఇంటనైనను నేను కుష్టు పొడ కలుగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చిన నా ఇంటిలో కుష్టుపొడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియజెప్పవలెను. అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు యాజకుడు ఆ కుష్టుపొడను చూచుటకు రాక మునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు
పచ్చదాళ్లుగానైనను ఎర్రదాళ్లుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడకంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయలువెళ్లి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను. అప్పుడతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలెను. వారు గీసిన పెళ్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలెను. అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్ఠము, అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని, దాని రాళ్లను, కర్రలను, సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీయు దానిలో ప్రవేశించువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. ఆ ఇంట పండుకొనువాడు తన బట్టలు ఉతుక్కుకొనవలెను. ఆ ఇంట భోజనము చేయువాడు తన బట్టలు ఉతుక్కుకొనవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన ఎడల పొడ బాగుపడిన గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును, హిస్సోపును తీసుకొని పారునీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును, సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మార్లు ప్రోక్షింపవలెను. అట్లు ఆ పక్షి రక్తముతోనూ ఆ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోనూ రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల నెగర విడువవలెను. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును. ప్రతి విధమైన కుష్టుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు, వస్త్రకుష్ఠమును గూర్చియు, వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్ఠమును గూర్చియు, వాపును గూర్చియు, పక్కును గూర్చియు, నిగనిగలాడు మచ్చను గూర్చియు ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి.